చరిత్రలో ఎంతో బలమైన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు శత్రువుల కత్తుల వల్ల కాకుండా సొంత ప్రజల చప్పట్ల వల్ల అదేనండి చుట్టూ ఉండేవాళ్ళు చేసే పొగడ్తల వల్ల కూలిపోయాయని ఎప్పుడైనా గమనించాలా? బయటినుంచి వచ్చే దాడిని పసిగట్టవచ్చేమోగాని లోపల నుంచి వచ్చే ప్రశంసల దాడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయాన్ని పురాణాల ఆధారంగా అర్థం చేసుకోబోతున్నాం. ఈరోజు మన ముందున్న ఆధారాలు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పృథు మహారాజు వర్ణనల నుండి తీసుకున్నవి. కరెక్ట్. అసలిక్కడ మన ముందున్న లక్ష్యమేంటంటే బాహ్య ప్రపంచాన్ని లేదా ఒక రాజ్యాన్ని జయించడం కంటే ఒక మనిషి తన సొంత మనసును, తన అహంకారాన్ని జయించడం ఎందుకు 100 రెట్లు కష్టమో డీకోడ్ చేయడం. మరి పృథుమహారాజు కథ ద్వారా ఈ సైకాలజీని అర్థం చేసుకుందామా? అంటే సరైన సందర్భం ఉండదు. ఏంటంటే పృథు మహారాజు కథ కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు, అదొక గొప్ప నాయకత్వ పాఠం. మనం ఆధారాలను గమనిస్తే ఆయన పాలనలోకి వచ్చేసరికి రాజ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కదా. అవును, చాలా దారుణమైన పరిస్థితులని చదివాను. సరిగ్గా చెప్పారు. కాని ఆయన తన అపారమైన కృషితో వ్యవసాయాన్ని ఒక వ్యవస్థగా మార్చాడు. భూమిని చదును చేసి పల్లెలు, నగరాలు నిర్మించి ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించాడు. పురాణాల్లో ఆ భూమిని ఆవుగా మార్చి ఆయన పాలు పితికాడు అని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఓహో, అంటే ప్రకృతి వనరులను ప్రజల కోసం ఆయన ఎంత సమర్థవంతంగా వినియోగంలోకి తెచ్చాడో చెప్పడానికి ఆ వర్ణన వాడారన్నమాట. ఖచ్చితంగా. ప్రజలందరూ ఒక క్రమశిక్షణతో జీవిస్తున్నారు, అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. అంటే ఒక రాజుగా తాను సాధించాల్సిన భౌతికమైన విజయాలన్నీ ఆయన సాధించాడు. అంతా స్థిరంగా, చాలా సుభిక్షంగా ఉంది. అంటే ఆయన సాధించిన విజయాలు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వ్యవస్థ అంత అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు నాయకుడో కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు కదా. కానీ ఇక్కడ నాకు చిన్న సందేహం ఉందండి. అడగండి. ఒక రాజు అంత గొప్పగా రాజ్యాన్ని నడిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రజలు, చుట్టుపక్కల రాజ్యాల వారు ఆయన్ను ప్రశంసిస్తారు గదా. పైగా ఒక నాయకుడికి అలాంటి ఒక సానుకూలమైన ప్రతిష్ఠ ఉండటం చాలా అవసరం. నిజమే, అది అవసరమే. మరి శత్రువుల గుండెల్లో భయం పుట్టించాలన్నా, ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నా ఆ కీర్తి ప్రతిష్టలో ఒక కవచంలా పనిచేస్తాయి కదా. అలాంటప్పుడు ఆ ప్రశంసలను చూసి భయపడాల్సిన అవసరం ఏముందంటారు? అందులో ఆ అంతర్గత ప్రమాదం ఎలా పొంచి ఉంటుంది? మీరడిగిన ఈ ప్రశ్నలోనే అసలైన మానసిక చిక్కుముడి దాగుందండి. కీర్తి అనేది నాయకుడికి కవచంలా పనిచేస్తుందన్నది వాస్తవమే. బట్ గౌరవానికి మరియు అంధభక్తితో కూడిన పొగడ్తలకు మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీతను మనమెలా గుర్తించాలి? ఏంటంటే ఒక నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, సమస్యలతో పోరాడుతున్నప్పుడు అతని మనస్సు చాలా అప్రమత్తంగా ఉంటుంది. కాని అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఏకగ్రీవంగా నువ్వు దేవుడివి, నీ నిర్ణయాలన్నీ వేదవాక్కులు అని పొగడతం మొదలుపెడతారు కదా. అప్పుడు ఆ కవచమే ఒక ఉచ్చులా మారుతుంది. అబ్బా, కవచం ఉచ్చులా మారడం భలే చెప్పారు. అవునండి. దీన్ని మనం ఒక అద్దాల మేడతో పోల్చవచ్చు. ఆ మేడలో అన్నీ వంకర అద్దాలే ఉంటాయి. ఆ ప్రశంసలు అనే అద్దాల్లో నాయకుడు తనను తాను చూసుకున్నప్పుడు తన అసలు రూపం కంటే 100 రెట్లు పెద్దగా కనిపిస్తాడు. అంటే ఆ వంకర ప్రతిబింబాన్నే నిజమనే నమ్మడం మొదలు పెడతాడన్నమాట. ఖచ్చితంగా. వాస్తవానికి అతనికి ఉన్న పరిమితులు అతనికి కనబడవు. అక్కడే అతని వాస్తవిక దృక్పథం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అద్దాల మేడ ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉందండి. దీన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రశంసలు ఎలా పనిచేస్తాయంటే, ఒక అందమైన పచ్చని పంట పొలంలో కలుపు మొక్కలు గుట్టుచప్పుడు కాకుండా పెరిగినట్లు. మంచి పోలిక. ఆ కలుపు మొక్కలు చూడ్డానికి అచ్చం పంట మొక్కల్లాగే ఉంటాయి కదా, కాని లోపల భూమిలో ఉన్న పోషకాలను, నీటిని అవే లాగేసుకుంటాయి. మనిషి అహంకారం కూడా అంతే అనిపిస్తుంది. నిజమే, అది మెల్లగా మొదలవుతుంది. అవును, మొదట్లో అది నేను గొప్పవాడిని అనే ఒక చిన్న నిశ్శబ్దమైన ఆలోచనగా మొదలవుతుంది. ఆ పొగడ్తలు వినడానికి చాలా బాగుంటాయి కాబట్టి నాయకుడు దాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాడు. కాని మెల్లగా ఆ అహంకారం నాయకుడిలోని వివేకమనే పోషకాలను పీల్చేసి అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అక్షరాలా అంతేనండి. అయితే పృథుమహారాజు కథలో ఇక్కడింకో క్లిష్టమైన మలుపుంది. ఆయనను పొగుడుతున్నది ఎవరో సామాన్య ప్రజలు కాదు. మరి ఇంకెవరు?
ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే అత్యంత మేధావులైన మునులు ఋషులు అండి. రాజ్యపు భవిష్యత్తును దర్శించగల ఆ మునులు పృథుమహారాజు ఆస్థానానికి వచ్చి ఆయన సాధించిన విజయాలకు గాను ఆయనలో ఉన్న దైవాంశను కీర్తిస్తూ పాటలు పాడటం ప్రారంభించారు. ఒక నిమిషం, మునులు పొగడటం ప్రారంభించారా? ఇది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితండి. ఎందుకంటారో? ఎందుకంటే మనం విమర్శలను తీసుకునే విధానం వేరు. విమర్శ అనేది ఒక అలారం బెల్ లాంటిది. అది మోగగానే మనం ఉలిక్కిపడి లేస్తాం. మనలో ఏదో లోపం ఉందన్న విషయాన్ని గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. అవును, అప్రమత్తమవుతాం. కాని ప్రశంస అలా కాదు కదా, అది మత్తుమందులాంటిది. అందులోనూ సమాజం అత్యంత గౌరవించే మునులు పొగుಳುతున్నారంటే ఆ మత్తునుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. మరి అలాంటి పరిస్థితుల్లో తనను ఒక దేవుడిలా కీర్తిస్తున్నప్పుడు పృథుమహారాజు ఆ మత్తులో పడిపోకుండా తనను తాను ఎలా కాపాడుకున్నాడు? ఇక్కడే నాయకుడు తన అహంకారాన్ని జయించడమనే అంశం తెరపైకి వస్తుందండి. పృథుమహారాజు ఆ పొగడ్తలను విని మురిసిపోలేదు. ఆయన వెంటనే ఒక లోతైన ఆత్మపరిశీలనకు ఉపక్రమించాడు. ఆత్మపరిశీలన అంటే తనలో తాను ఏమని ప్రశ్నించుకున్నాడు? ఆయన తనంతాను ఏమని ప్రశ్నించుకున్నాడంటే, ఈ ప్రజలు, ఈ మునులు నాలో ఉన్న దైవిక లక్షణాలను పొగుడుతున్నారు. కాని ఒక పాలకుడిగా నేను ఆ లక్షణాలను పూర్తిగా నా వ్యక్తిత్వంలోకి మార్చుకున్నానా? లేదా నా విజయాలు చూసి వీరు నామీద ఒక భ్రమను పెంచుకుంటున్నారా అని. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! అంతేకాదండి, నేను నా రాజ్యంలోని బాధ్యతలకు, ధర్మానికి సేవ చేస్తున్నానా? లేక నా సొంత ఇమేజ్కు, నా అహంకారానికి సేవ చేయడం ప్రారంభించానా? అని తనను తాను కఠినంగా ప్రశ్నించుకున్నాడు. ఈ ఒక్క ప్రశ్న ఒక నాయకుడికి ఉండాల్సిన ఆత్మవిమర్శకు అత్యుత్తమ ఉదాహరణ. నిజమేనండి. నేను నా పనికి సేవ చేస్తున్నానా లేక నా పేరుకి సేవ చేస్తున్నానా అన్నది ప్రతి మనిషి అడుగడుగునా వేసుకోవాల్సిన ప్రశ్న. కాని పృథుమహారాజుకు ఈ ఆత్మపరిశీలన అంత సులభంగా ఎలా సాధ్యమైంది? అంటే మీ ఉద్దేశం? ఎందుకంటే మునులు ఆయన్ను పొగుడుతున్నప్పుడు ఆయన అడ్డుకుని ఉండకపోతే ఆయనకి ఇంకా కీర్తి పెరిగేది కదా. ఆ వాస్తవికతను పట్టుకుని వేలాగాల్సిన అవసరం ఆయనకెందుకొచ్చింది? దీని వెనుకేదైనా బలమైన కారణముందా అంటారా? దీనికి సమాధానం దొరకాలంటే పృథుమహారాజు గతాన్ని, ముఖ్యంగా ఆయన తండ్రి అయిన వేణుడి కథను మనమిక్కడ విశ్లేషించాలి. వేణుడి పతనం ఎలా జరిగిందో పృథుమహారాజుకు చాలా స్పష్టంగా తెలుసండి. ఓ, తండ్రి పతనం నుండి నేర్చుకున్నారా? అవును. వేణుడు కూడా ఒకప్పుడు బంధవైన రాజే. కాని అతనికి ఈ ఆత్మ పరిశీలన లేదు. అధికారం రాగానే వేణుడిలో అహంకారం పెరిగిపోయింది. నేనే గొప్పవాడిని, ప్రకృతి నియమాలు నాకు వర్తించవు, రాజ్యంలో ఎవరూ దేవుళ్లను పూజించకూడదు, కేవలం నన్ను మాత్రమే పూజించాలి అని శాసించాడు. అది చాలా తీవ్రమైన అహంకారం. ఖచ్చితంగా. అంటే తాను ఆచరించాల్సిన ధర్మం కంటే తానే గొప్పవాడినని వేణుడు భావించాడు. నేనే ధర్మాన్ని అనుకున్నాడు. ఆ అహంకారమే అతని వినాశనానికి దారితీసింది. అతన్ని పొగిడిన వాళ్లే చివరకు అతని అహంకారాన్ని భరించలేక సమాజానికి పట్టిన చీడలా భావించి అతన్ని అంతమొందించారు. ఓహో. పృథుమహారాజుకు ఈ చరిత్ర తెలుసు. తన తండ్రి పతనానికి కారణమైన అహంకారం ఇప్పుడు మునుల ప్రశంసల రూపంలో తన దరిచేరుతోందని ఆయన వెంటనే గ్రహించాడు. వావ్, ఇదొక అద్భుతమైన కనెక్షన్ అండి. అంటే పృథుమహారాజుకు ఒక తరం నాటి గాయం, అదేనండి ఒక చారిత్రక గుణపాఠం కళ్ళెదురుగా ఉందన్నమాట. ఏ పొగడతలైతే తన తండ్రిని అహంకారిగా మార్చి నాశనం చేశాయో అవే పొగడతలు ఇప్పుడు తన ముందొచ్చాయి. అవునండి, సరిగ్గా పట్టుకున్నారు. అందుకే ఆయన అంత అప్రమత్తమయ్యాడు. మరి ఆయన ఆ మునులను ఎలా ఆపాడు? వాళ్ళు సమాజంలో పెద్దరు కదా, వారిని ఎలా ఒప్పించాడు? ఈ అహంకారమనే వలయాన్ని ఆయన ఆచరణాత్మకంగా ఎలా ఛేదించగలిగాడు? ఇక్కడే పృథుమహారాజు రాజనీతిజ్ఞత కనబడుతోంది. ఆయన మునుల మీద కోపగించుకోలేదు, అలాగని ఆ పొగడ్తలను గుడ్డిగా అంగీకరించలేదు. ఆయన చాలా వినమ్రంగా వారిని ఆపి ఒక అద్భుతమైన వాదనను ముందుంచాడు. ఏం చెప్పారాయన? ఓ మహాత్ములారా, మీరు పొగుడుతున్న దైవిక లక్షణాలు, సుగుణాలు ఇంకా నాలో పూర్తిగా వ్యక్తమవ్వలేదు. భవిష్యత్తులో నేను సాధించాల్సిన వాటి గురించి ఇప్పుడే నన్ను పొగడటం వల్ల నాలో గర్వం పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పాడు. ఎంత వినయమండి! అవును. ఒకవేళ మీరు కీర్తించాలనుకుంటే పరమాత్మను కీర్తించండి, లేదా ఒక ఆదర్శవంతమైన పాలకుడికి ఉండాల్సిన లక్షణాలను కీర్తించండి, నన్ను కాదు అని స్పష్టం చేశాడు. అంటే ఆయన ఆ ప్రశంసల భారాన్ని తన భుజాలమీద నుంచి దించి ఒక ఆదర్శం వైపు మళ్లించాడన్మాట. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ దీని వెనుకున్న
అసలు మెకానిజం ఏమిటి? ఆయన తనను తాను అంత బలంగా ఎలా కంట్రోల్ చేసుకున్నాడు? ఆయన ఉపయోగించిన మెకానిజం పేరు ధర్మం. ఆయన తనును తాను ధర్మం అనే పునాదికి ఒక యాంకర్లాగా గట్టిగా కట్టేసుకున్నాడు. ఏ రాజు కూడా ప్రకృతి నియమానికి అతీతుడు కాడు అనే నిజాన్ని ఆయన బలంగా నమ్మాడు. కరెక్ట్. ఇక్కడ ధర్మం అంటే ఏదో ఒక ఆధ్యాత్మిక భావనలా కాకుండా ఆచరణాత్మకంగా ఎలా అర్థం చేసుకోవాలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక ఆధునిక కార్పొరేట్ సంస్థను తీసుకుందాం. రాజు ఒక కంపెనీకి సీఈఓ అనుకుంటే ధర్మం అనేది ఆ కంపెనీ యొక్క రాజ్యాంగం లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాంటిది. వేణుడు లాంటి సీఈఓ ఏమనుకుంటాడంటే నేనే కంపెనీని, నా ఇష్టమే రాజ్యాంగం అనుకుంటాడు. నిజమే, చాలామంది అలాగే అనుకుంటారు. కాని పృథ్వీమహారాజు అలా కాడు కదా. నేను కేవలం ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేసే ఒక సేవకుడిని మాత్రమే, చట్టబద్ధమైన పాలన నాకంటే గొప్పది అని నమ్మాడు. ఈ వాస్తవికత ఆయన అహంకారాన్ని నియంత్రించింది. నిజమే కదా? 100% నిజమండి. మీరు చెప్పిన ఈ వివరణ పృథ్వీమహారాజు ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. వేణుడు తనకు తానే సర్వస్వం అనుకుని పతనమైతే, పృథ్వీమహారాజు ఆ ధర్మమనే చట్రంలో తనను తాను ఇరికించుకుని నిలబడ్డాడు. గొప్ప విషయం అండి ఇది. అవును. ప్రశంసలు అనే గాలివాటం ఎంత బలంగా వీచినా, మునులు ఎంతగా ఆకాశానికెత్తేసినా, ఆ ధర్మమనే పునాది ఆయన్ని నేలమీదే ఉంచింది. రాజ్యంలోని బాహ్య వ్యవస్థలను కంట్రోల్ చేయడం సులభమేమో కాని, అందరూ నిన్ను దేవుడంటున్నప్పుడు, కాదు, నేను సేవకుడిని మాత్రమే అని తన మనస్సును అదుపులో ఉంచుకోవడం ఒక నాయకుడి అంతర్గత స్థిరత్వానికి అత్యున్నత నిదర్శనం. నిజమే. ఆయన తన లోపలి శత్రువునైన అహాన్ని జయించాడు కాబట్టే బయట రాజ్యం కూడా ఎంతో సురక్షితంగా నిలబడగలిగింది. అంటే రాజ్యం బయట ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే, మనిషి తన మనస్సును జయించడమే అసలైన విజయమని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. మరి ఈనాటి మన విశ్లేషణ నుండి, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు సారాంశం ఏమిటంటారు? ఇది కేవలం పురాణాల్లోని రాజులకే పరిమితమా, లేదా మన జీవితాలకు కూడా అన్వయించుకోవచ్చా? ఇది ఖచ్చితంగా మన దైనందిన జీవితాలకు అన్వయించుకోవలసిన విషయమండి. ఈ రోజుల్లో మనం చేసే వృత్తిలో, వ్యాపారాల్లో మనం ఏదైనా ఒక చిన్న విజయం సాధించగానే మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఆకాశానికెత్తేస్తుంటారు కదా. అవును, బాగా పొగుడుతారు. ఆఫీస్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయినా లేదా సోషల్ మీడియాలో వందల లైక్స్, ప్రశంసలు వచ్చినా అవి మన మాటలనే తిరిగి మనకు వినిపించేలా ఒక ప్రతిధ్వనించే గదిలాగా మారిపోతాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళెప్పుడూ మీరు చేసింది కరెక్ట్ అని చెబుతుంటే మనలో అహంకారం పెరిగిపోయి వాస్తవాన్ని చూడలేకపోతాం. అవునవును, గుడ్డిగా నమ్మేస్తాం. కరెక్ట్. ఒక ఆధునిక నాయకుడికైనా ఒక సామాన్యుడికైనా ఈ ఎస్ అని తలుపే సంస్కృతి చాలా ప్రమాదకరం. ఆ విజయాలు, ఆ ప్రశంసలు మన కళ్ళు కప్పకుండా చూసుకోవడమెలాగో పృథ్వీమహారాజు మనకు నేర్పుతున్నాడు. బాహ్య ప్రపంచం మనకిచ్చే సర్టిఫికెట్ కంటే మన మనస్సాక్షికి మనమిచ్చుకునే సమాధానమే చాలా విలువైంది. మన మూలాలను, మనం ఆచరించాల్సిన విధులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ముమ్మాటికి నిజమండి. బయటి ప్రపంచం కొట్టే చప్పట్లు ఎప్పుడూ శాశ్వతం కాదు. మన లోపలి నిశ్శబ్దమే, మన ఆత్మపరిశీలనే మనకు నిజమైన బలం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటది? పృథుమహారాజు ప్రశంసల వల్ల వచ్చే ప్రమాదం నుండి చాలా తెలివిగా బయటపడ్డాడు. తన అహంకారాన్ని జయించాడు. ఇక్కడితో కథ సుఖాంతమైపోయింది, ఆయనకిక ఎలాంటి సవాలు లేవు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జీవితంలో పరీక్షలు ఎప్పుడూ ఒకే రూపంలో రావు కదా. అవును. ఈ ఆత్మపరిశీలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రశంసల రూపంలో వచ్చినా లోపల నుండి పుట్టుకొచ్చే సవాలును ఆయన గెలిచాడు. కాని ఒక పరిపాలకుడికి ఎదురయ్యే సవాళ్లు అంతటితో ఆగిపోకదా అండి. అసలు పరీక్ష ముందుంది. సరిగ్గా అదే జరగబోతుంది. ఇప్పటి వరకు పృథుమహారాజును కీర్తించినా, పొగిడిన శక్తులను మాత్రమే మనం చూశాం. ఆ పొగడ్తల పూలవానలో ఆయన తన మనస్సును ఎలా స్థిరంగా ఉంచుకున్నాడో తెలుసుకున్నాం. కాని త్వరలో ఆయన్ను పొగిడే బదులు నేరుగా రెచ్చగొట్టే ఒక అత్యంత బలమైన, అహంకారపూరితమైన బాహ్యశక్తి ఎదురుకాబోతుంది. అబ్బా, అంటే ఇది ప్రశంస కాదు, ఒక ప్రత్యక్ష దాడి అన్నమాట. అవునండి, ఒక ఉద్దేశపూర్వకమైన కవ్వింపు. ఎవరైనా పొగుడుతున్నప్పుడు వినయంగా ఉండటం ఒకెత్తు, కానీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్న శక్తుల ముందు ప్రశాంతంగా నిలబడటం మరో ఎత్తు కదా. నిజమే, చాలా కష్టమైన విషయమది. ఆ కఠినమైన సమయంలో ఒకవైపు విపరీతమైన ఒత్తిడి, మరోవైపు పదే పదే రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నప్పుడు పృథుమహారాజు సహనం, ఆయన జీవితాంతం నమ్ముకున్న క్రమశిక్షణ మరియు ప్రాణంగా భావించే ఆ ధర్మం ఏ విధంగా పరీక్షించబడతాయన్నది చాలా ఉత్కంఠను రేకెత్తించే విషయం. ఖచ్చితంగా.
ఆ రెచ్చగొట్టే బాహ్యశక్తి ఏంటి, ఆ సంఘర్షణలో పృథుమహారాజు తన ధర్మాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది వాస్తవానికి ఒక నాయకుడి సహనానికే అసలైన అగ్నిపరీక్ష లాంటిదండి. ఆ అద్భుతమైన ఘట్టాన్ని, ఆ ఉత్కంఠభరితమైన